జగన్. ఎందుకని జగన్ గారు రాదనుకుంటున్నారు? ఏంటి మేడం అలా అడుగుతున్నారు మీరు? అసలుకి ఏంటి చిన్న పిల్లల కాంచి ముసలాల వరకు జగన్ సార్ జగన్ సార్ జగన్ సార్ అంటున్నారు. అంటే అసలు ఏం మంచి జరగలేదు జగన్ గారు రావడం వల్ల అని చెప్పి అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు అంటారు. మనం పట్టించుకోకూడదు, మనం ముందుకు వెళ్ళాలి. మరి ఇప్పుడు బాబు గారు జైలు నుంచి బయటికి రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారని చెప్పేసి ఒక టాక్ నడుస్తుంది. టాక్ నడిచేది ఏముందండి, జనం 100 మంది 100 అంటారు. మన కంటికి కనబడుతుంది, చెవులకు వినిపిస్తుంది. నేను ఉన్నాను, నేను విన్నాను, ఇంకెంతకన్నా చెప్తానికి ఏముంది? మరి ఇప్పుడు ఎమ్మెల్యేలు మారుస్తున్నారు కదా, అది బాబు గారు అంటున్నారు, నాకు భయపడి ఎమ్మెల్యేలు మారుస్తున్నారు జగన్ గారు అని చెప్పి అంటున్నారు. అయ్యో మేడం అలా కాదు మేడం. ఇప్పుడు చెప్పాలంటే ఇప్పుడు స్కూల్లో పిల్లలు ఉన్నారు, వాళ్ళకి స్పీచ్ ఇచ్చే సారు తప్పైనా ఒప్పైనా సరి చేసుకుంటారు. అంత మాత్రం పిల్లల్ని స్కూల్ నుంచి పంపారు కదా, అలాగే వచ్చింది. మరి ఇప్పుడు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తుతో రావడం వల్ల జగన్ గారికి ఎఫెక్ట్ తగిలిద్ది అని చెప్పేసి టీడీపీ వాళ్ళు అంటున్నారు. అయ్యో అలా ఏం ఉండద్ది, అది జోకు నన్ను అడిగితే. మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు కదా, నిన్ను ఓడించడమే నా లక్ష్యం, నిన్ను ఓడించడానికి నేను వస్తున్నాను జగన్ అని చెప్పి అంటున్నారు. పవన్ కళ్యాణ్ గారి నుంచి ఆయన సినిమాలు బాగుంటాయి, ఆయన సాంగ్స్ బాగుంటాయి, ఆయన చాలా క్లాసు మాస్గా చేస్తారు. దానికైతే ఓటు నేను వేయొచ్చు. ఈ రాజకీయ పరంగా అయితే చెప్పలేము. మరి ఇప్పుడు తెలంగాణలో కేసీఆర్ ఓడిపోయినట్టు ఆంధ్రాలో కూడా జగన్ గారు ఓడిపోతారని చెప్పి అంటున్నారు కదా టీడీపీ వాళ్ళు. అయ్యో అదేంటి మేడం, అక్కడ తమిళనాడులో వర్షం పడిద్ది, ఆంధ్రాలో పడాలని రూల్ లేదు కదా. లేదు కదా ఇంకా అదే. మరి ఇప్పుడు సంక్షేమాల పేరుతో ఓన్లీ వైసీపీ వాళ్ళకి వస్తున్నాయి, మిగిలిన ఏ పార్టీకి రావట్లేదని చెప్పేసి. అలా ఏం కాదు మేడం, మా చెల్లి వాలంటరీ. ఏ పార్టీ అయితే మాకు తెలుసు, ఇక్కడ ఈ పార్టీ వాళ్ళు మన పార్టీకి వేస్తారు, వీళ్ళు ఈ పార్టీకి వేస్తారు మాకు తెలుసు. కానీ అలా చెయ్యం. బంతి పెట్టేటప్పుడు అందరూ సమానమే, ఒకరికి పెట్టి ఒకరికి తీసే బుద్ధి లేదు. అంటే వాలంటీర్లు లంచాలు తీసుకుంటున్నారు, కిడ్నాప్లు చేస్తున్నారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. వాలంటీర్ కిడ్నాప్, వాళ్ళకి యాప్ ఉంది తెలుసా, జగన్ సార్ దశ యాప్ ఏదో పెట్టారు. ఇలా ఫోన్ ఊపితే చాలు, ఎక్కడున్నా కానీ వాళ్ళకి సేఫ్టీ. అదంతా రూమర్స్ అంటారు. మరి ఇప్పుడు బాబు గారు అంటున్నారు కదా, నేను జైలు నుంచి బాబు వస్తేనే జాబ్ అంటూ వచ్చింది ప్రజలకి, విద్యార్థులందరికీ అని చెప్పి అంటున్నారు. బాబు వస్తే జాబా, అయినప్పుడు జాబ్ రావచ్చేమో, చెప్పలేం కదా. అయినప్పుడు రావచ్చేమో. అవునండి, ఇప్పుడు సీఎం సార్ జగన్ సార్ ఏం చెప్పారు, నేను ఉన్నాను, నేను విన్నాను అన్నారు. పింఛన్ 2000 నుంచి స్టార్ట్ చేశారు. ఇప్పుడు జనవరికి వాళ్ళకి 3000 పింఛన్ వస్తుంది, అమ్మఒడి వస్తుంది. అమ్మఒడిలో కొంతమంది అంటున్నారు 15,000 అని తగ్గించారు అన్నారు. అదేంది నాడు నేడికి. ఇప్పుడు స్కూల్ చూడండి వెళ్ళి అసలుకి ఎలా ఉంది, అసలుకి ప్రైవేట్ స్కూల్ కూడా చాలు. మేము చదువుకున్నప్పుడు లేవండి ఫ్యాన్స్ కానీ, అసలు రూమ్స్ కానీ, టేబుల్స్ కానీ, అంత బాగుందంటే అంత బాగుంది. గెలుస్తారంటారా మరి? ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? అన్ని సీట్లు జనసారి, ఏదో 1-2 పోతే పోవచ్చేమో.